మెచ్యూరిటీ అండ్ ఏజింగ్ ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. దీని గురించి చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు. నార్మల్గా ఏమనుకుంటారు, ఏజ్ పెరగటం వల్ల మెచ్యూర్గా మారుతారు అని. కానీ ఏజింగ్ అనేది బాడీకి సంబంధించింది మాత్రమే. ప్రతి ఒక్కరికి వయసు పెరుగుద్ది, వృద్ధులుగా కూడా మారుతారు. కానీ నెససరీగా మెచ్యూర్ అవ్వకపోవచ్చు. మెచ్యూరిటీ అనేది ఇన్నర్ గ్రోత్. ఏజింగ్ మీరు చేసేది కాదు, అదే ఫిజికల్గా జరుగుతూ ఉంటుంది. ప్రతి చైల్డ్ పుడతాడు, టైం పోతున్న కొద్దీ వయసు కూడా వస్తూ ఉంటుంది. కానీ మెచ్యూరిటీ సంథింగ్, అది మీ జీవితంలోకి తీసుకొని వచ్చే విషయం. అది అవగాహన నుంచి వస్తుంది. ఒక వ్యక్తి వయసు పెరిగే కొద్దీ ఫీలు అవగాహనతో ఉంటే అతను మెచ్యూర్గా మారుతాడు. ఏజింగ్ ప్లస్ అవగాహన, ఎక్స్పీరియన్స్ ప్లస్ అవగాహనగా ఉండటమే మెచ్యూరిటీ. మీరు ఒక విషయాన్ని రెండు విధాలుగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఫస్ట్ది అవగాహన లేకుండా, హిప్నటైజర్గా ఏం జరుగుద్దో కూడా తెలియకుండా సింపుల్గా ఎక్స్పీరియన్స్ చేయటం. ఆ విషయం జరిగి అయిపోయింది, కానీ మీరు అక్కడ లేరు. అది మీ ప్రెజెన్స్ లేకుండానే జరిగిపోయింది. మీరు ఆ ఎక్స్పీరియన్స్ నుంచి పాస్ అయ్యారు తప్ప దాని నుంచి మీరు ఏం నేర్చుకోలేదు. అది కేవలం మీ మెమొరీలో పార్ట్ అయిపోయింది అంతే. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్లో ఏదో ఉన్నారంటే ఉన్నారు ఒక విధంగా అంతే, కానీ దాని నుంచి ఏం నేర్చుకోలేదు. కాబట్టి అది మీ జ్ఞానంగా మారలేదు. దాని నుంచి మీరు ఎప్పటికీ ఎదగరు. మీరు అప్పుడు జస్ట్ ఏజింగ్ అవుతున్నట్టే. కానీ మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్న విషయానికి అవగాహనతో ఎక్స్పీరియన్స్ చేస్తే సేమ్ అదే ఎక్స్పీరియన్స్ కొత్తగా ఉంటుంది. దాని నుంచి నేర్చుకుంటారు. అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ మెచ్యూరిటీగా మారింది. మనం రెండు విధాలుగా జీవించవచ్చు. ఒకటి, డీప్ స్లీప్లో జీవించటం. అప్పుడు మీరు ఏజింగ్ అవుతుంటారు. ప్రతి మూమెంట్ మీరు ఓల్డ్గా అవుతుంటారు. మీరు ఎక్స్పీరియన్స్ నుంచి ఏం నేర్చుకోరు. అప్పుడు కేవలం మీ జీవితం లాంగ్ స్లో డెత్గా ఉంటుంది. అదే మీరు మీ ఎక్స్పీరియన్స్కి అవగాహన తోడైతే మీరు ఏదైనా చేయండి, మీకు ఏదైనా జరగనివ్వండి, మీరు అలర్ట్గా, వాచ్ఫుల్గా, మైండ్ఫుల్గా ఉంటారు. అప్పుడు మీరు అన్ని మూలాల నుంచి ఎక్స్పీరియన్స్ని పొందుతారు. ఆ ఎక్స్పీరియన్స్ మీనింగ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. మీకు ఏం జరిగినా సరే ఆ విషయాన్ని ఇంటెన్స్తో టోటల్గా జీవిస్తారు. ఇప్పుడు ఒకవేళ ఈ ఎక్స్పీరియన్స్ తప్పు అయితే ఆ మిస్టేక్ని మళ్ళీ చేయరు. ఒక మెచ్యూర్ పర్సన్ ఎప్పుడూ కూడా ఒకే తప్పుని మళ్ళీ చేయడు. కానీ కేవలం ఏజింగ్ అయితే ఉన్న ఓల్డ్ పర్సన్ మాత్రం ఒకే తప్పుని మళ్ళీ మళ్ళీ చేస్తాడు. అతను ఒకే సర్కిల్లో జీవిస్తుంటాడు తప్ప ఏ విషయం నుంచి ఏం నేర్చుకోడు. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీరు యాంగర్లో ఉన్నప్పుడు అరిచేసి, తిట్టేసి, అన్నీ చేసి తర్వాత అబ్బా అచ్చా అనవసరం కోపడ్డం, ఈసారి అసలు కోపపడకూడదు అనే డెసిజన్ తీసుకుంటారు. కానీ ఆ డెసిజన్ తీసుకున్నా కూడా చేంజ్ ఏమి ఉండదు. మళ్ళీ ఏదైనా రేజ్ వల్ల డిస్టర్బ్ అయ్యి మళ్ళీ కోపపడతారు. ఇలాగ ఒకే మిస్టేక్ని మళ్ళీ మళ్ళీ చేస్తారు. అప్పుడు మీరు కేవలం ఏజింగ్ అవుతున్నట్టే. అదే అవగాహనతో టోటల్గా ఉంటే ఈసారి అసలు కోపపడరు. ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చాలు అందులో ఉన్న ఫూలిష్నెస్ని తెలుసుకోవడానికి. మహా అయితే ఏం చేస్తారు, అరుస్తారు. ఏమైనా ఉపయోగమా? మిమ్మల్ని మీరు హామ్ చేసుకుంటారు, పక్క వాళ్ళకు కూడా హామ్ చేస్తారు. అలా చేస్తే ఏమైనా వస్తుందా? అబ్బే నథింగ్, ఏం ఉండదు. అలా చేయటం వల్ల పీక్ అట్లా కట్టుకుంటారా? ఏం ఉండదు, టైం వేస్ట్. ఇలా అవగాహనతో ఉంటే అప్పుడు మీరు మెచ్యూరిటీ పొందుతున్నారని అర్థం. రేపు అదే సిచ్యువేషన్ రిపీట్ అవ్వచ్చు, కానీ దానికి రియాక్టివ్గా యాంగర్ మాత్రం రిపీట్ అవ్వదు. మెచ్యూరిటీ ఉన్న ఏ వ్యక్తి ఫ్యూచర్ కోసం డిసైడ్ చేసుకోడు. మెచ్యూరిటీ ఇట్ సెల్ఫ్ డెసిజన్ తీసుకుంటుంది. మీరు ఈరోజు, ఇవాళ, ఇప్పుడు జీవిస్తారు. ఇవాళ ఎలా జీవిస్తున్నారు అనేది రేపటి రోజు ఎలా ఉంటుంది అని నిర్ణయిస్తుంది. రేపటి రోజు ఎలా అనేది ఇవాళ రోజు నుంచే వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మెచ్యూరిటీ అంటే బాడీ పెరగటం కాదు. మెచ్యూరిటీ అంటే అవగాహనతో ఒక విషయాన్ని ఎక్స్పీరియన్స్ చేయటం, ఆ విషయం నుంచి నేర్చుకోవటం.